హాయ్ అండి. ఈరోజు నేను రత్నాలయం వచ్చాను అనమాట. షామీర్పేటలోని రత్నాలయం. మరి రత్నాలయం చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. చాలా చాలా అద్భుతంగా ఉంది. మరి మీకు కూడా చూపిస్తున్నాను. నేను పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురుచి కిచెన్. పద్మక పోపులు పెట్టి. మరి ఈ రత్నాలయం అందాలు, స్వామివారి వైభవం మీరు కూడా చూడండి. మరి రత్నాలయం చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మేము లోపలికి వెళ్తున్నాం. చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని కట్టారు. ఇది 2001లో కట్టారంటండి. ఇప్పటికి 19 years అయిందనమాట. చాలా బాగుంది. తిరుపతిలో స్వామివారికి ఏమేమి సేవలు చేస్తారో అవే ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తారంటండి. మంత్లీ శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణం కూడా చేస్తారట. యాజ్ ఇట్ ఈజ్గా పూజలన్నీ జరుగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఎలా ఉందో. మేము వెళ్తూ మీకు రెండు వైపులా చూపిస్తున్నాను. తర్వాత డీటెయిల్గా మళ్ళీ చూపిస్తాను. సారీ, మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పటికే లేట్ అయింది. మేము వచ్చేటికి 11:35 అయిపోయింది. మరి గుడి ఎన్ని గంటలకు మోస్తారో తెలియదు. 12 దాటితే మూసేస్తారేమో అని కంగారుగా ముందు దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. చుట్టూ పరిసరాలు చూస్తున్నారు కదా. దర్శనానికి వెళ్ళినా అప్పుడు చూపించకుండా దర్శనం అయిన తర్వాత గుడి మూసాక ఖాళీగా ఉన్నప్పుడు మీకు చూపిస్తున్నాను. తర్వాత దర్శనం కూడా చూపిస్తాను. ఇదండి గుడి ఎంట్రన్స్ లోపలికి. ఇదంతా చుట్టూ అంతా గార్డెనే. ఇది 5 ఎకరాల్లో నిర్మించారంట. సో ఇప్పటికి మనం లోపలికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి చక్కగా. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే ముందు మీకు పక్కన ఒకటి కనిపిస్తుంది చూడండి. అక్కడ వినాయకుడు, ఒక్క నిమిషం, ఈ పక్కన ఆంజనేయ స్వామి ఉంటారనమాట. చూస్తున్నారు కదా. ఇలా లోపలికి వెళ్ళిపోయాక రెండు వైపుల నుంచి కూడా మెట్లు ఉన్నాయి. పైన స్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి. ఇటు చూడండి, లెఫ్ట్ సైడ్ దారేని ఉంది కదా, ఇటు మెట్లు ఎక్కెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు. సో మామూలుగా అయితే ఇటే వెళ్ళాలన్నమాట. వెళ్ళి లెఫ్ట్ సైడు వినాయకుడిని దర్శనం చేసుకొని ముందు స్వామివారిని దర్శనం చేసుకోవాలి కదా, తర్వాత పైకి వెళ్తాం. వచ్చేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని కింద దిగుతాం అన్నమాట. ఇదన్నమాట. నేను మీకు మామూలుగా ఫ్రీగా అంటే క్లియర్గా చూపించడం కోసం తర్వాత గుడి మూసాక వచ్చి మళ్ళీ ఈ ప్లేస్ నేను వీడియో తీసాను అనమాట. గుడిలో స్వామివారిని దర్శించుకునేది మీకు మళ్ళీ చూపిస్తాను. అది గర్భగుడి తీనివ్వరేమో కదండి, ఒక్కోసారి అబ్జెక్ట్ చేస్తారని చెప్పేసి నేను కొంచెం దొంగతనంగా స్వామివారిని మీకు చూపిస్తాను. సో ఇదనమాట. ఇలా ఎంటర్ అయిపోయాక ఇలా లోపలికి వెళ్తుంటే ఈ పాప మా కజిన్ వాళ్ళ అమ్మాయి గాయత్రి. సో ఇలా లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ కనిపించేది పద్మావతి అమ్మవారు ఉంటారనమాట. ఇక్కడ ముందు చాలా విశాలమైన ప్రాంగణం అండి. చాలా బాగుంది. మరి చుట్టూతా చక్కగా గార్డెన్స్ బాగా పెట్టారు. చాలా బాగుంది. హాయిగా మంచి చల్లగా మంచి క్లైమేట్ చాలా బాగుందన్నమాట. సో ఈ మధ్యలో స్వామివారు ఉంటారు. ఈ మధ్యలో వెంకటేశ్వర స్వామి, ఈ పక్కన ఆండాల అమ్మవారు ఉంటారన్నమాట. ఇదండి గుడి. ఇదిగోండి ఈ పక్కన రైట్ సైడ్లో లాస్ట్లో ఇక్కడ ఆండాల అమ్మవారు ఉంటారు. సో ఇదండి. అక్కడ తిరుపతిలో, పెద్ద తిరుపతిలో స్వామివారి దగ్గర ఏమేమి కైంకర్యాలు చేస్తారో అవన్నీ ఇక్కడ కూడా జరుగుతాయి అంటే యాజ్ ఇట్ ఈజ్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గుడిని. చాలా బాగుంది. ఇదండి. ఈ పక్కన వాసవి కన్యకా పరమేశ్వరు ఉంటారు స్వామివారికి లెఫ్ట్ సైడ్. అంటే పద్మావతి అమ్మవారి పక్కకి ఇంకోటి ఉంది ప్రాంగణం. ఇదంతా చుట్టూతా చూడండి ఎంత గ్రీన్గా, ఎంత ప్రాంగణం ఎంత బాగుందో చుట్టూతా. ఇక్కడ గోశాల ఉంది. మరి ఇదండి, మేము దర్శనానికి వచ్చాము. రాగానే మరి మూసేస్తారేమో టెన్షన్గా దర్శనం టికెట్ కొనుక్కొని వచ్చి ఇక్కడ పూజకి కూర్చున్నాం అనమాట. మరి స్వామివారిని తీయనిస్తారా లేదా నాకు కూడా తెలియదు. అందుకే నేను కొంచెం దొంగతనంగా ఇది వీడియో తీశాను స్వామివారిని మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఒక్కసారి క్లోజప్ తీశాను, మీరు చూడండి. మళ్ళీ వెంటనే అది రాదు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. క్లోజప్లో మీకు స్వామి దర్శనం ఇస్తారు. చాలా బాగున్నారండి స్వామి. పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. సో 4 గంటల వరకు ఉంటాయి. పూజారి గారు అన్నీ డీటెయిల్గా చెప్తారన్నారు కానీ మేము అంతవరకు ఉండలేదు. అందుకే ఇంకా డీటెయిల్స్ మిస్ అయ్యాను. ఇంకా ఈ గుడి విశేషాలు అవి చెప్తారు కదా. ఇప్పుడు క్లోజప్ అదిగోండి స్వామి కనిపించారు కదా. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా చూశారు కదా. ఇదండి ఈ ప్రాంగణం. ఇట్లా
చాలా బాగుంది. తర్వాత మనం కింద అంతా మీకు చూపిస్తాను. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు ఈ గుడి నుంచి వచ్చాక కింద స్వామివారికి రైట్ సైడు కింద దిగిపోయాక ఇక్కడ ఇలాగా కట్టారండి. ఇక్కడ శంకు చక్రాలు నామంతో ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేశారు. ఇది చాలా చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి పాడు చేస్తారని ఇక్కడ మొత్తం ఇక్కడ కట్టేశారు లోపలికి వెళ్ళకుండా. తర్వాత అక్కడ మరి మేము కార్తీక మాసంలో వెళ్ళాము, సాటర్డే వెళ్ళాము. మరి మంగళవారం కదా కార్తీక మాసం పూర్తయింది. అప్పుడు మేము కూడా ఇక్కడ దీపాలు వెలిగించుకొని ఇక్కడ పూజ కూడా చేసుకున్నాం. సో అందరూ కూడా ఇలా దీపాలు వెలిగించుకున్నాక వనభోజనాలు కూడా చేస్తున్నారండి. అందరు చూస్తున్నారు కదా, అన్నీ ఇలా స్వామివారి దర్శనం చేసుకుని చక్కగా తెచ్చిన పలహారాలతో వనభోజనాలు చేసుకుని సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వెళ్తున్నారనమాట. అసలు చాలా చాలా బాగుందండి. ఇది చూడండి, అసలు వైకుంఠానికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మీరు రెడీగా ఉండండి. చూస్తున్నారా, వైకుంఠంలో స్వామివారి శేషతల్పం మీద కూర్చుని ఆయన దేవేర్లు పాదాలు ఒత్తుతూ, బాబా సూపర్ అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. నేను అక్కడున్న టైంలో చాలా ఎక్కువ టైం ఇక్కడే ఉన్నాను. చూస్తున్నారు కదా, ఈ చుట్టూ ఫౌంటైన్స్ పెట్టారు. ఆ నీళ్లు అట్లాగా స్వామివారి మీద అమ్మవారి మీద పడుతుంటే చాలా చాలా బాగుంది. తర్వాత ఈ నీళ్ళల్లో కూర్మాలు కూడా ఉన్నాయండి. కూర్మం అంటే తెలుసా, తాబేలు. మరి స్వామి కూర్మావతారం ఎత్తుతారు కదా, ఎప్పుడో మీకు గుర్తుందా? మరి సముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతాన్ని పెట్టి వాసుకుని తాడులా చుట్టి చిలుకుతుంటే ఆ సముద్రంలోకి ఆ పర్వతం మునిగిపోతుంటే అప్పుడు స్వామివారు కూర్మావతారం ఎత్తి తన ఊపి మీద మరి ఈ పర్వతాన్ని పెట్టుకుని ఆయన ఆ బరువునంతా మోస్తుంటే అప్పుడు వాసుకితో ఒక పక్కన రాక్షసులు ఒక పక్కన దేవతలు చిలుకుతారు కదా, అది మీకు సీన్ గుర్తొచ్చేసిందా? అలాగా ఇందులో కూర్మాలు చాలా ఫ్రీగా తిరిగేస్తున్నాయండి. కింద నీళ్ళల్లో కూర్మాలు ఉన్నాయి. స్వామివారు కూడా చాలా చాలా ప్రస్ఫుటంగా ఉన్నారండి. ఎంత బాగున్నారో. మీకు ఈ నీళ్లు పట్టడం వల్ల మీకు సరిగా తెలియట్లేదు కదా, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఫౌంటైన్స్ ఆపించి మీకు స్వామివారిని చూపిస్తాను. నేను అన్ని వైపుల నుంచి తిరుగుతున్నానండి చుట్టూతో. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. చాలా బాగుంది, అసలు చాలా ఆనందంగా ఉంది. పైన స్వామివారిని దర్శనం చేస్తున్న వచ్చాక నిజంగా వైకుంఠానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఇది చాలా బాగుంది. చూడండి, ఇదిగోండి ఫౌంటైన్స్ ఆపేశారు. ఇప్పుడు చూడండి స్వామివారు ఎంత క్లియర్గా ఉన్నారో. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవార్లు ఇద్దరు పాదాలు ఒత్తుతున్నారు. స్వామివారు చూడండి ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు. ఇలాగా అసలు అందరూ వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారండి. మరి నేను కూడా ఒక స్నాప్ తీసుకున్నాను, గుర్తుగా ఉండాలి కదా మనం ఈ రత్నాలయానికి వచ్చినట్లు. సో ఇట్లాగా చాలా చాలా బాగుందన్నమాట. నేను కూడా ఇదిగోండి ఇక్కడ నేను ఫోటో దిగాను. తర్వాత దీని ఆపోజిట్లో మరి ఈ స్వామివారి దగ్గర నుంచి ముందుకు వెళ్తే ఆపోజిట్లో కాళీమర్దనం ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ కాళీమర్దనం కూడా కట్టారు. ఈ చుట్టూ అంతా చూసారా, ఎవరికాళ్ళు వనభోజనాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా బాగుందండి. మంచిగా మొక్కలన్నీ పెట్టారు. చాలా ప్రాంగణం అంతా విశాలంగా ఉందన్నమాట. ఇదిగోండి కాళీమర్దనం అనమాట. ఇక్కడ నీళ్ళల్లో స్వామి కాళీమర్దనం అనమాట. కృష్ణుడు, శ్రీకృష్ణుడు. ఓకే, ఇది కూడా చాలా బాగుంది. ఈ కిందంతా ఒక తామర పుష్పంలా కట్టి అందులో వాటర్ నింపి ఇలా కట్టారనమాట. మళ్ళీ కిందంతా వాటరు, మళ్ళీ ఇదంతా తామరాకులు. బహుశా సీజన్ టైంలో తామర పువ్వులతో ఇదంతా చాలా బాగుండి ఉండొచ్చు. సో ఇదంతా ఇలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఎంత బాగుందంటే స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకుని మరి మేము తీసుకెళ్ళిన ప్రసాదాలు చూసారా. ఇదంతా రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ మళ్ళీ పిల్లలు ఊగటానికి ఉయ్యాళ్ళు ఉన్నాయి, ఎంజాయ్ చేయటానికి. ఇదంతా వెనకాలంతా ఉయ్యాళ్ళు ఉన్నాయి. తర్వాత అక్కడ ఇవి కూడా ఉన్నాయి, షాప్స్ కూడా ఉన్నాయి లోపల. ఫుడ్ కూడా మొత్తం పిల్లలకి అన్ని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అట్లా అన్ని రకాల ఫుడ్స్ కూడా అక్కడ దొరుకుతున్నాయి. కాకపోతే ఇప్పుడు కార్తీక మాస భోజనాలు చేయాలనుకుంటారు కదా, వన భోజనాలు. అందరూ కూడా ఫుడ్ తెచ్చుకున్నారండి చక్కగా రకరకాలుగా. మేము కూడా పట్టుకెళ్ళాం. చూసారా, ఈ ప్రాంగణం అంతా చాలా చాలా బాగుంది. కన్నుల పండుగగా ఉంది కదండి.
నాకైతే చాలా హ్యాపీ అయింది. ఇక్కడ గోశాల ఉందండి. గోశాలలోకి మేము చూడటానికి వెళ్తే గోవులు 32 దాకా ఉన్నాయంట. సో అవి మేయటానికి బయటకు తీసుకెళ్ళినట్టున్నారు, మేపటానికి. సో పిల్లలు ఉన్నాయి, బుజ్జి పిల్లలు చూసారా, చిన్న చిన్న పిల్లలు. మరి గాయత్రి నేను ఆ పిల్లలతో చాలాసేపు ఆడుకున్నాం. చాలా బుజ్జిగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అక్కడ ఇది చిన్న పిల్ల అంటండి, అందుకే ఇది లేవట్లేదు. ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి, వీటిని కూడా చూసాం. కానీ మాకు తెలియదు ఇక్కడ ఇన్ని ఉంటాయి అని. అరటిపళ్ళు ఏమి పట్టుకెళ్ళలేదు మేము, అయితే చక్కగా అరటిపళ్ళు తింటాయంట. మనం ఇక్కడ గోదానం చేస్తే వాళ్ళు తీసుకుంటారంటండి, శాస్త్రోక్తంగా తీసుకుని గోవుల్ని పెంచుతారంట ఇక్కడే. మరి ఈ పాలతో స్వామివారికి అభిషేకానికి, స్వామివారి ప్రసాదాలకి అన్నిటికీ ఈ గోవుల దగ్గర నుంచి వాళ్ళు వాడుకొని చక్కగా స్వామివారి ప్రసాదాలు తయారు చేస్తారంటండి. చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉందో, చాలా బాగుందండి. గోవులన్నీ కూడా చాలా బాగున్నాయి, చిన్న చిన్న పిల్లలు కదా. ఇవి బయటికి పంపించరంట, ఇవి లోపలే ఉంటాయి అన్నమాట, ఇక్కడే మేపుతారు. చాలా బాగున్నాయి. కాసేపు వాటితో ఆడుకుని వచ్చేసాము. తర్వాత పక్కన బయటకు వచ్చాక ఇక్కడ వృద్ధాశ్రమం ఉందండి, అది కనిపించేది. మరి ఫ్రీగా వృద్ధాశ్రమం ఒకటి ఉంది. ఇట్లా చాలా సేవలు చేస్తున్నారండి ఇక్కడ, చాలా బాగుంది. మరి ఇక్కడ పనిచేసే పురోహితులకి, మిగిలిన వర్కర్స్ కూడా వీళ్ళు ఇక్కడే ఏర్పాటు చేశారు ఉండటానికి. సో ఇలాగా చూస్తున్నారు కదా, కంప్లీట్ ఈ రత్నాలయాన్ని మేము ఇలా సేవించిన తర్వాత మేము తెచ్చుకున్నవన్నీ కూడా తినేసి నిదానంగా మేము 4 o'clockకి రిటర్న్ అయ్యాం అన్నమాట. ఇదండి మేము తెచ్చుకున్న ఫుడ్. పులిహోర, పాయసం, మరి బెండకాయ వేపుడు, అది నేతి బీరకాయ పచ్చడి తినాలి కదా, మరి పచ్చడి, పప్పు దోసకాయ ఇట్లా అనమాట. ఇది చాలా బాగుంది కదండి. మరి మీ రత్నాలయం మీరు కూడా ఎంజాయ్ చేశారా? సరే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. మరి పునర్దర్శన ప్రాప్తి రస్తు.